మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, గ్రహణ సమయంలో మనం చేసిన ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు గ్రహణం అంటే 3 గ్రహాలు వస్తాయి మనకు. సూర్యుడు, చంద్రుడు, భూమి. అవి కాకుండా చాలా నక్షత్రాలు కూడా ఇన్వాల్వ్ ఉంటాయి, మనకు తెలుసో తెలియకో. ఒక్క గ్రహం అంటే అనుకోవచ్చు 3 గ్రహాల ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంతో పాటు రాహు కేతు కూడా మళ్ళీ ఇన్వాల్వ్మెంట్లోకి వచ్చేస్తారు. మొత్తం అన్ని 5 గ్రహాలు అయిపోయినాయి. సరే, భూమిని పక్కన పెడదాం, 4. సో పవర్ అయితే ఉంది, ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయాలి. ఒక ఈవెంట్లో భూమి కాకుండా ఇంకో 4 గ్రహాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, రాహు కేతు సూర్యుడు చంద్రుడు. సో ఇప్పుడు చెప్పేది ఏంటి, అదే మీరు చంద్రుడి మీద ఉన్నారనుకోండి, మీకు అప్పుడు భూమి కూడా ఇంక్లూడ్ అవుతుంది. మీరు భూమి మీద ఉన్నారు కాబట్టి చంద్రుడు ఇంక్లూడ్ అవుతున్నారు. మీరు రాకెట్ ఎస్కెళ్ళి స్పేస్ మిషన్లో చంద్రుడి మీద ఉన్నారనుకోండి, నాసా నుంచి వెళ్తుంటారు, అప్పుడు భూమి కూడా గ్రహం అవుతుంది. సో టోటల్గా చెప్పాలంటే 5 గ్రహాలు ఇన్వాల్వ్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న నక్షత్రాలు చాలా ఉంటాయి భూమికి, చంద్రుడికి, రాహు కేతువులు అన్నిటికీ మధ్యలో. మళ్ళీ ఈ గ్రహణం ఎక్కడ జరుగుతుంది, ఏదో రాశిలో జరుగుతుంది కదా, యాక్సిస్ 4-10 యాక్సిస్, 5 2 రాశులు యాక్సిస్లో జరుగుతుంది. 2 రాశులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇంత ఎనర్జీ ఒకటేసారి ఒక 4 గంటలు, జ్ఞానం ఎంత ఉంటుందంటే 4 hours, 3 hours, 2 hours, 40 minutes. ఇంత తక్కువ సమయంలో ఇంత ఎనర్జీ ఒకటేసారి వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సింహం, కుంభం రాశి, 5 గ్రహాలు ఒకటేసారి వస్తున్నాయి. ఇంత ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో మనము కోరుకునే కోరికలు డెఫినెట్గా గ్యారంటీ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాలు యూజ్ చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ అండ్ ఫేవరబుల్. మోస్ట్ ఇంపార్టెంట్, ఆ టైంలో మీరు కోరికలు కోరుకుంటారా కాదు, ఆ టైంలో మంచి పని చేయండి. మంచి పని కనుక చేస్తే ఆ సమయంలో పూజ ఆరాధన అనేది కోరుకోవడం మంచి ఓకే, కానీ ఆ సమయంలో మంచి పని చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. మంచి పని చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మంచి సమయంలో మంచి పని చేస్తే చాలా బాగుంటుంది. అది కరెక్ట్ టైంకి కరెక్ట్ పని చేయాలి. అది